ఇది ఒక 6 నెలల పట్టు ఏడాది ఆల్రెడీ పనులు కూడా బిగిన్ అయినట్టే కనిపిస్తుంది. లేదు, అవి టెండర్లు పిలవలేదని చెప్పారు కదా నారాయణ గారు, పిలుస్తాం త్వరలో అని చెప్పారు. ముందు నివేదిక సెట్ చేసి ప్రతిదానికి కూడా నివేదిక సెట్ చేస్తారు, కమిటీ వేసి ఆ కమిటీతో నివేదికలు తీసుకొచ్చి అది అసెంబ్లీలో చర్చిస్తారు. కాస్త ముందు మీడియా ముందు అక్కడ తిట్టాలి కూడా కదా, వైసీపీ ఇట్లా విధ్వంసకారులు వీళ్ళు అనేది, అది తెలియాలంటే ఆ నివేదికలన్నీ. దాని తర్వాత టెండర్ పిలవాలి. ఇంతకు ముందు బకాయిలు ఉన్నాయి, అవి తీర్చలా, అవి గట్టి మళ్ళీ ఇవ్వాలి. ఇంకోటి ఇప్పుడు ఇవాల్టి మార్కెట్ వాల్యూకి అనుగుణంగా అప్డేట్ చేయాలి కదా, ఎట్లా పని చేసేస్తారు ఈ లోపు చేసేయమంటే. ఇప్పుడు ఆ రోజున మార్చాలి, మళ్ళీ కొత్త ప్రపోజల్ తీసుకోవాలి వాళ్ళ దగ్గర తీసుకోవాలి. ఇప్పుడు అప్పట్లో ఓ బిల్డింగ్ 50 కోట్లది అవుద్ది అనుకుంటే ఇప్పుడు 150 కోట్లు అంటారు సహజంగా, అంతే, అన్ని రేట్లు పెరిగిపోయినాయి కదా. దాని ప్రకారం వస్తాయి. అది ఎంత ఖర్చు అవుతుంది, దానికి వనరులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు, అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులా? నాకు తెలిసి కేంద్ర ప్రభుత్వం ఇంకొక 10 నుంచి 15 వేల కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. వీళ్ళు అదే రాజధాని అని అనౌన్స్ చేస్తే అది నిధులు రిలీజ్ చేస్తుంది 10-15 వేల కోట్లు. దాంతో మనం ఈ భవనాలు పూర్తి చేయొచ్చు, ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి. అవి కాకుండా అక్కడ ఇంకా ఇంకా రావాల్సిన ఏంటి, జ్యుడిషియల్ అదే మన